నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో భోగి పండుగ రోజున మేము చేసుకునే సాంప్రదాయ వంటకం పులగమన్నం పచ్చి పులుసు రెసిపీ చూపిస్తాను. చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ కొలిసి తీసుకోండి. నేను ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు పాన్ లో వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు మరి రంగు మారాల్సిన అవసరం లేదండి, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలకి పెసరపప్పు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పెసరపప్పునంతా కూడా మనం తీసుకొని ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యంలో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని కావలసినన్ని నీళ్లు పోసుకొని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం పెసరపప్పు నానేలోపు మనం పచ్చి పులుసు చేసేసుకోవచ్చు. పచ్చి పులుసు కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాంట్లో పిక్కలు నారులు ఏం లేకుండా చూసుకొని గిన్నెలోకి వేసేసుకొని ఒక గ్లాసు వేడి వేడి నీళ్లు పోసుకొని ఈ చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత నానిపోయిన చింతపండుని చేత్తో గట్టిగా పిసుక్కుంటూ దీంట్లోని గుజ్జంతా కూడా తీసుకోవాలి. ఇలా గుజ్జంతా పిండేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలోకి అయితే పచ్చి పులుసు చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నె పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింతపండు గుజ్జంతా కూడా వడకట్టుకోవాలి. గుజ్జంతా దిగిపోయిన తర్వాత ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని మిగతా గుజ్జంతా కూడా ఇలా వడకట్టేసుకొని ఈ పిప్పి అంతా తీసి పడేసేయాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి మీరు ఎంత పులుపు తినగలరో చూసుకొని మీకు కావాల్సిన అన్ని నీళ్లు కలుపుకోండి. ఇలా ఇంకొక గ్లాస్ నీళ్లు కలిపేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ పచ్చి పులుసుకి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. పాన్ వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించిన తర్వాత ఇందులోకి ఒక 6 నుంచి 8 దాకా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోగానే గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అవ్వగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి పసుపు వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేయించేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్ని మంచిగా కలిసేలాగా ఇలా పిసుక్కుంటూ కలుపుకున్నామంటే ఉప్పు, కారం అన్ని కూడా ఈ చింతపండు పులుసులోకి మంచిగా పడతాయి అన్నమాట. చాలా మంది పచ్చి పులుసులో పంచదార గాని లేదంటే బెల్లం గాని వేసుకుంటారండి. నేనైతే వేయడం లేదు. మీకు గనక ఇష్టమైతే బెల్లం గాని పంచదార గాని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలా సింపుల్ గా చేసుకునే మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పచ్చి పులుసుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పెసరపప్పు, బియ్యం 2 ఉడకడానికి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని నూనె గాని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క ముక్కలు, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ తాలింపుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోగానే ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు పోసుకుందాము. నేను తీసుకున్న బియ్యం పప్పు కొలతకి 5 గ్లాసులు నీళ్లు పడతాయి. ఇలా నీళ్లు పోసేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం అన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బియ్యం, పెసరపప్పు వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులగమన్నాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అన్నాన్ని కింద అడుగు పట్టేయకుండా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఈ అన్నంలోని నీళ్ళన్నీ కూడా ఇలా దగ్గర పడతాయి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒకసారి కింద నుంచి పైకి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పులగమన్నాన్ని మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పులగమన్నం మంచిగా మగ్గిపోయి
గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. పులగమన్నం పొడి పొడిగా చాలా బాగా ఉడికిందండి. భోగి పండుగ రోజు స్పెషల్ గా చేసుకునే పులగమన్నం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. పులగమన్నం అచ్చంగా నెయ్యితో తాలింపు వేసాం కాబట్టి తినేటప్పుడు ఇంకా ప్రత్యేకంగా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పులగమన్నంలోకి పచ్చి పులుసే కాకుండా ఏ రోటి పచ్చడైనా సరే చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకునే సాంప్రదాయ వంటకం పులగం పచ్చి పులుసు రెసిపీని ఈ భోగి పండుగ రోజు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.